ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. చంద్రబాబు సంతకాల సంబరం ముగిసింది. ఇక అసలు సంబరం మొదలు కావాల్సి ఉంది. 16,000కు పైగా టీచర్ల పోస్టులు భర్తీ చేస్తారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తారు. పేదల పింఛన్ 4,000కు పెరుగుతుంది. స్కిల్ సెన్సస్ అనే బ్రహ్మ పదార్థానికి కూడా తన సంతకాల ద్వారా చంద్రబాబు తెరతీశారు. అంటే సమాజంలో ఎవరెవరికి ఏ నైపుణ్యాలు ఉన్నది అనేది వివరాలు సేకరిస్తారట. ఇదొక బ్రహ్మ పదార్థం. ఏం జరుగుతుందో చూద్దాం. ఏపీలోని యువత, ప్రైవేటు ఉద్యోగులు ఎటువంటి ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయో తెలుసుకొని వారికి మరింత నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించిన నైపుణ్య గణన స్కిల్ సెన్సస్ నిర్వహణకు చంద్రబాబు 4వ సంతకం చేశారు. అంటే నిరుద్యోగులకు ఏదో రకమైన మబ్బులో ఉంచాలి కదా, అందులో ఆయన చాలా నైపుణ్యం గలవాడు. 5 రూపాయలకే భోజనం, అల్పాహారం పెట్టి అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తారు. అయితే అవి చాలా పరిమితంగా ఉన్నాయి. వాటి సంఖ్య చాలా పరిమితంగా ఉంది. వాటి సంఖ్యను పెంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేలా ఆలోచన చేస్తారా లేదా తెలియదు. అంటే పట్టణాలకు వచ్చే పేద ప్రజలకు ఆహార అవసరాలు తీర్చడానికంటూ పట్టణాల్లో మాత్రమే పెట్టే అవకాశం ఉన్నది. మండల కేంద్రాలు అక్కడ పెట్టే అవకాశం ఉన్నట్టు లేదు. ఇక రైతులకు రైతు భరోసా మొత్తాన్ని 20,000కు పెంచుతానని ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అయితే మొదటి 5 సంతకాల్లో దాని ఊసే లేదు. ప్రజలు ఇలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విమర్శలు చేయడంతో పొద్దుపుచ్చుతారనటంలో ఎటువంటి సందేహం లేదు. అప్పుడే చంద్రబాబు ఆ పాట మొదలుపెట్టారు. వైఎస్ఆర్సీపీ పాలనలో వ్యవస్థలు భ్రష్టు పట్టించారన్న విమర్శలతో మొదలు పెట్టారు. 5 సంతకాలకు సంబంధించి జీవోలను సంబంధిత శాఖ కార్యదర్శులు జారీ చేయాల్సి ఉంది. కానీ అధికారుల పేర్లు కనిపించకూడదనే ఉద్దేశంతో కాబోలు సీఎస్ సంతకాలతోనే అవి వెలువడ్డాయి. డిఎస్సిపై ప్రవీణ్ ప్రకాష్, అన్న క్యాంటీన్లపై శ్రీలక్ష్మి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై అజయ్ జైన్, పింఛన్ల పెంపుపై శశిభూషణ్ సంతకాలతో జీవోలు జారీ చేయాల్సి ఉంది. కానీ కొత్త ప్రభుత్వం వీరెవరికీ అవకాశం ఇవ్వలేదు. సీఎస్ పేరిటే సంబంధిత జీవోలు వెలువడ్డాయి. చంద్రబాబు ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తారో చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ. తనను మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులతో ఆయన ప్రవర్తించిన తీరు కూడా ఆయన సీనియారిటీకి తగిన స్థాయిలో లేదు. నేను ఉమ్మడి రాష్ట్రానికి నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యాను. నేను తొలిసారి సీఎం అయినప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు నిబద్ధతతో పనిచేసేవారు. నాకు ఐఏఎస్, ఐపీఎస్ అంటే గౌరవం ఉండేది. వ్యవస్థల్ని బాగా నడుపుతున్నారనే భావన ఉండేది. కానీ గత 5 ఏళ్లలో ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోండి. వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. నిబంధనలు పక్కన పెట్టి ఒక అజెండాతో పనిచేసి మొత్తం డ్యామేజ్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దెబ్బతింది. వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. నాకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడటం లేదు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించే నా బాధ. ఇప్పుడు వ్యవస్థల్ని మళ్ళీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లేని సమస్యను ఉన్నట్టుగా భ్రమింపజేసి ఆ సమస్యను తాను పరిష్కరిస్తున్నట్లుగా ఫోజు పెట్టి ప్రజాభిమానం పొందటంలో చంద్రబాబు మహాదిట్ట. చంద్రబాబు పాలన పాత ప్రభుత్వానికి సహకరించిన అధికారుల మీద కక్ష తీర్చుకునే విధంగా ఉండవచ్చునని పలువురు సీనియర్ అధికారులు భావిస్తున్నారు. వారికి అప్రధానమైన శాఖలు కేటాయించవచ్చు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్హులైన, సమర్థులైన అధికారులను ప్రోత్సహించింది. అందువల్లనే దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోనే సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందజేయడానికి అత్యుత్తమ డెలివరీ యంత్రాంగాన్ని రూపొందించింది. కొత్త ప్రభుత్వం అంతకంటే అద్భుతమైన యంత్రాంగాన్ని రూపొందించలేదు. కానీ వ్యవస్థల్ని, ఈ ప్రస్తుతం ఉన్న వ్యవస్థను, సక్రమంగా నడుస్తున్న వ్యవస్థకు తూట్లు పొడిచే ప్రయత్నాలు మాత్రం చేయవచ్చు. తన తైనాతీయులను ఎక్కడ కీలకమైన పదవుల్లో నియమించుకోవడం, తన పార్టీ కార్యకర్తలను ఈ ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్రలు ఇవ్వటము, లేకపోతే జోక్యం చేసుకునేలా చేయటం అనే ప్రయత్నానికి ఆయన శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. అంటే మెంటల్గా జనాన్ని ప్రిపేర్ చేస్తాడు ఆయన తెలివితేటలవి. వ్యవస్థలను ప్రక్షాళన చేయటం అంటే ఏమిటో చంద్రబాబు గారే చెప్పాలి. ఇది ఎలా ఉండగా చంద్రబాబుకు అమరావతి పిచ్చి ఇంకా వదిలినట్లు లేదు. దృష్టి అంతా అమరావతి మీద పెట్టి ఆయన మళ్ళీ మిగిలిన రాష్ట్రాన్ని అశ్రద్ధ చేసేలా కనిపిస్తున్నారు. బాబు చుట్టూ మూగిన నయా ధనిక వర్గాలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎన్నికల్లో విజయానికి అర్ధబలం దండిగా సమకూర్చిన ఆ వర్గాలు బాబుతో తప్పు తర్వాత తప్పు చేస్తూనే ఉంటాయి. తాము పెట్టిన పెట్టుబడికి తిరిగి రాబడి వచ్చేలాగా మీడియా సహాయంతో విపరీతమైన ప్రచారం చేసి ధరలను
ఇన్ఫ్లేట్ చేసి జనానికి అంటగట్టే ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని సక్రమ మార్గంలో ముందుకు తీసుకువెడుతోంది. ఆయన పథకాలను ప్రాజెక్టులను అర్ధాంతరంగా ఆపివేయటం వల్ల రాష్ట్రానికి అపార నష్టం జరుగుతుంది. చంద్రబాబు కూడా రాజకీయంగా దెబ్బ తగులుతుంది. ఎన్నికల్లో గెలుపుబోటములు ఆ పక్కన ఉంచి కంగారు విధానాలను నిర్ణయాలను చంద్రబాబు తీసుకోరని ఆశిద్దాం. ఆయనకు కుడి ఎడమ ఉన్న లోకేష్ బాబు, పవన్ బాబు పరిపాలనలో ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. చంద్రబాబు నాయకత్వం తీరు ద్వితీయ స్థాన నాయకుడు ఎదుగుదలకు దోహదం చేయదు. అటువంటి రాజకీయ వాతావరణంలో లోకేష్, పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ ఊపిరి సలపని పరిస్థితి ఏర్పాటు చేస్తే ఆయన ఏ విధంగా స్పందిస్తారో మనకు తెలుసు. లోకేష్, పవన్ కళ్యాణ్ ఒకరికొకరు బలహీనపరుచుకునే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు. పన్నుల బాధలు జోలికి పోకుండా కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తూ మూలధన వ్యయాన్ని పెంచుతూ రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించాల్సిన బృహత్తర బాధ్యత చంద్రబాబు మీద ఉంది. అందుకోసం దుబారా ఖర్చులకు దూరంగా ఉంటూ గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను త్వరితగతిని చక్కదిద్దాలి. ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ వాస్తవ జన సంక్షేమానికి బాటలు వేయాలి. ఇప్పుడు చంద్రబాబు ముందున్న సమస్య ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన ఏ సంక్షేమ పథకాన్ని ఉపసంహరించాలి, లేకపోతే సంక్షేమ ఫలాలు పొందుతున్న వారిని ఏ విధంగా తగ్గించాలి అనే వ్యూహంతో ఆయన ముందుకు వెళ్తాడు. కాకపోతే ఆయన అందులో పెద్దగా ఆదా చేసే మొత్తం పెద్దగా ఉండకపోవచ్చు. ఇది చెప్పడం చాలా తేలిక కానీ అమలు చేయడం దాదాపు అసాధ్యం. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ను సాకారం చేస్తుందా లేక ప్రజలకు కాలకూట విషయాన్నే మిగులుస్తుందా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్తుంది. నిధులను సమీకరించి జలయజ్ఞాన్ని విజయవంతం చేయటం ఒక సవాలైతే అమరావతి నిర్మాణాన్ని పరుగులు తీయించడం చంద్రబాబు సర్కారు దీక్షా దక్షతలకు మరో కఠిన పరీక్ష. హైటెక్ సిటీ నేనే కట్టా, బిల్ గేట్స్ నేనే తెచ్చా లాంటి ప్రకటనలు చాలా కాలం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు నాయుడు అమరావతిలో ఏం చేస్తారో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆలంబన అయ్యే పోలవరం రాజధాని నగర నిర్మాణాలు కేంద్రం సకాలంలో సరైన చేయూతను అందిస్తుందా లేదా అన్న దాని మీద కూడా అనేక సందేహాలు ఉన్నాయి. అంటే ప్రమాణ స్వీకార సమయంలో నరేంద్ర మోడీ చాలా జోవియల్గా ఉంటూ చంద్రబాబుని సంతోషపరిచే ప్రయత్నం చేసిన నిధులు ఇచ్చేటప్పుడు అంతే ఉదారంగా ఉంటారని భావించడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి విషయం అలా ఉంచితే నరేంద్ర మోడీ గొప్ప నటుడు, చంద్రబాబు నాయుడు అంతకంటే గొప్ప నటుడు. ఈ ఇద్దరు నటులు కలిసి ఒకరినొకరు మోసగించుకోవడానికి ప్రయత్నిస్తారా, ఇద్దరూ కలిసి తెలుగు ప్రజల్ని మోసగించడానికి ప్రయత్నం చేస్తారా, నిజంగానే సహాయం చేస్తారా అన్నది చూడాలి. అయితే చంద్రబాబు గత పాలనను సన్నిహితంగా పరిశీలించిన వారెవరికి ఆయన పనితీరు మీద పెద్దగా విశ్వాసం ఉండదు. అయితే ప్రజలు ఆయనను విశ్వసించారు, రాజకీయంగా వ్యతిరేకత లేని తీర్పు ఇచ్చారు. దీనిని బాబు ఏమాత్రం సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.